లేదంటే నీ ప్రజెంటేషన్ ఇచ్చేస్తా. ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తావు? నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఇదిగో పూజను మాత్రం ఏం చేయకు. పూజని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా. మీరు ఫోన్లో డీటెయిల్స్ ఇస్తే చాలు. పూజ ఇప్పుడు ఎలా ఉంది? మెడిసిన్స్ అవి కరెక్ట్గా వాడుతోందా? అన్నీ పర్ఫెక్ట్. తేడా వస్తేనే మనతో ఎఫెక్ట్. అయినా ఏం డాక్టర్ అండి మీరు? ఉదయాన్నే లేవవాళ్ళను పళ్ళు తోమవాళ్ళను అని చిన్నప్పుడు చదువుకోలేదా? ఉదయాన్నే నాతో బత్తగానే పెట్టుకున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళి పని చూడండి. అంటే అప్పుడప్పుడు మనం కాస్త బిజీలేండి. హలో హలో, వీడేమిటి ఇలా వేధిస్తున్నాడు? వీడి మాటలే ఇంత తింగరిగా ఉన్నాయే. ఇక వీడి చేష్టలతో పాపం పూజ ఎంత బాధపడుతోందో. రాజు ఏమైందిరా? అటు చూడు, సవలా ఉందిరా. అవునరా, అలాగే ఉంది. పద చూద్దాం. శవమేరా? ఒరే వద్దురా, వెళ్ళిపోదాం పదరా. అమ్మాయి శవం రా. వద్దురా రాజు, రే నా మాట వినరా. వెళ్ళిపోదాం రా. వదులురా, రేయ్, ఫోన్ చేస్తాను. కేసు ఇప్పుడే అవుతుంది పోలీసులకు రే. ఫోన్ చేస్తాను. రా, రా, రే. రే, వదులురా, నా మాట వదులురా. వినరా. పో, నువ్వు వెళ్ళిపో. పోరా, నీ కర్మ. వదులు. నేను వెళ్తున్నా. హలో, పోలీస్ స్టేషన్ అండి? ఇక్కడ చెరువులో శవం ఉంది సార్. సార్ సార్ ఇక్కడ అర్జెంట్గా వచ్చేయండి సార్. సార్ నేను ఇక్కడే ఉంటాను. సరే సార్, అలాగే సార్. చెప్పరా. కార్తీక్, ఇప్పుడే ఒక న్యూస్ తెలిసిందిరా పూజ గురించి. అలాగా? ఎక్కడుంది? అది కాదురా, ఏంట్రా చెప్పు. ఊరి చివర చెరువు దగ్గర ఒక అమ్మాయి శవం దొరికింది. ఆ అమ్మాయి పేరు కూడా పూజ అని తెలిసింది. ఎవరు చెప్పారు? పూజ విషయం నువ్వు నాకు చెప్పి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమందికి వెతకమని చెప్పానురా. వాళ్ళలో ఒకడు ఇప్పుడే ఫోన్ చేశాడు. పేరు అదైనంత మాత్రాన ఆ అమ్మాయి పూజని ఎలా చెప్తావు? నువ్వు చూసావా? చూడలేదు. ఇప్పుడు అక్కడికే బయలుదేరాను. ఎందుకైనా మంచిదని నీకోసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. త్వరగా వెళ్ళి చూడు. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హలో కార్తీక్, మీరా? ఏమిటి ఎలా ఉన్నావు? ఏం లేదు, చెప్పండి. ఆ యువరాజు పొద్దున్నే ఫోన్ చేశాడు. ఏమన్నాడు? పూజ గురించి డీటెయిల్స్ చెప్పమంటూ విసిగిస్తున్నాడు. పూజ గురించి ఎలాగైనా కనుక్కో కార్తీక్, వాడు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. ఏమన్నాడేంటి? డీటెయిల్స్ చెప్పమంటున్నాడు, లేకపోతే పూజ ప్రాణానికి అపాయం అంటున్నాడు. పూజ వాడి దగ్గరే ఉందన్నాడా? అవును. ఏ? మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేశాడండి. పూజ నా అమ్మాయి శవం దొరికిందంట. పూజ కన్ఫర్మ్ గా పూజ అని తెలీదు. డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను. వాడి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఆ యువరాజు పూజని... నాకు తెలిసి వాడిది మర్డర్ చేసే రేంజ్ కాదు. అసలు పూజ నిజంగా వాడి దగ్గరే ఉందో లేదా నాటకం ఆడుతున్నాడు ఇప్పుడు మా వాడు ఫోన్ చేసేదాన్ని బట్టి తెలుస్తుంది. ఎప్పుడు చేస్తాన్నాడు? కాసేపట్లో చేస్తాడు. పూజకి ఏం కాకూడదు కార్తీక్. నేను అదే కోరుకుంటున్నానండి. విషయం తెలియన నాకు ఫోన్ చేయి. అలాగే. చెప్పరా. కార్తీక్, నేను. నువ్వా? చెప్పు. నీతో జ్వాల, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పరా. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నారా. శవం బాగా ఉబ్బి ఉంది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయి పేరు, హైటు అన్ని పూజలాగానే ఉన్నాయిరా. గర్భవతేనా? అవునరా. హలో కార్తీక్. హలో హలో. కన్ఫర్మ్ గా గర్భవతేనా?
నేను క్లియర్గా కనుక్కున్నారా? ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. ఏమిటి చందు, ఇంకా వెళ్ళలేదా? ఎక్కడ మమ్మీ? కార్తీక్ ఇంకా రాలేదు. వస్తాడులే. వర్క్ ఉంటే ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఒకసారి చేస్తే కట్ చేశాడు, మళ్ళీ చేస్తుంటే ఎంగేజ్ వస్తోంది. దానికింత చిరాకెందుకమ్మా? అర్జెంటుగా వెళ్ళాలి మమ్మీ, అవతల కాన్ఫరెన్స్కి టైం అవుతోంది. వచ్చేస్తాడులే. పోనీ నేను వెళ్తాను కదా మమ్మీ. నిన్ను పంపించలేక కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇటువంటి సమయంలో అనుభవం ఉన్న వ్యక్తి మనతో ఉండాలి. అందుకే కార్తీక్ ని తీసుకెళ్ళమని. ఆ ఫైల్ తీసుకున్నావా? తీసుకున్నాను. గుడ్. కొంచెం వెయిట్ చేసి చూడు, ఓకే? పూజ చనిపోయిందా? నో, అలా జరగకూడదు. శ్రీధర్ చెప్పిన దాన్ని బట్టి పూజకి దగ్గర పోలికలున్నాయి, చివరికి గర్భవతి కూడా. భగవంతుడా, ప్లీజ్ పూజకి ఏం కాకూడదు. ముందు తను పూజో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎన్నో నెలల గర్భవతో తెలుసుకుంటే డౌట్ క్లియర్ అయిపోతుందిగా. చెప్పరా. నువ్వు డెడ్ బాడీని చూసావా? దూరం నుంచి చూసారా, దగ్గరికి వెళ్ళనివ్వటలేదు. ఎలాగోలా కానిస్టేబుల్ మేనేజ్ చేసి డీటెయిల్స్ సంపాదించాను. ఓ పంచి, చనిపోయిన అమ్మాయి ఎన్నో నెలల గర్భవతో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగేరా. త్వరగా. ఓకేరా. ఓ, జ్వాల ఫోన్ చేసింది కదూ. ఫోన్ ఎలా ఎంగేజ్ వస్తుందేంటి? ఏమిటి చందు, ఇంకా ఫోన్ కలవలేదా? లేదు మమ్మీ, ఫోన్ ఎంగేజ్ రింగ్ అయితే కట్ చేస్తున్నాడు. వద్దులే మమ్మీ, నేను ఇంక బయలుదేరతాను. ఇంకాస్త వెయిట్ చేయి, వస్తూ ఉంటాడు. నాకు నమ్మకం లేదు. వస్తే ఎందుకు కట్ చేశాడో తెలుస్తుంది. లేదులే మమ్మీ, నేను బయలుదేరతాను. వస్తే రమ్మని చెప్పు. ఇంకొకసారి ట్రై చేసి చూడు. వద్దు మమ్మీ, బాయ్.
నమస్తే సార్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? మా అక్కని చాలా బాగా ఫాలో అయ్యావు కదా, అభినందిద్దామని. పని పూర్తవ్వకుండానే అభినందనలు ఎందుకు సార్? అయినా పొగడతలంటే నాకు ఇష్టం ఉండదు సార్. ఛ, నువ్వేదో లేడీ డిటెక్టివ్ టైప్లో అక్కని ఫాలో అయ్యి పని పూర్తి చేస్తావు అనుకుంటే ఆదిలోనే హంసపాదు. ఏమైంది సార్? మా అక్క ముఖం చూసావు నువ్వు? దూరం నుంచి చూశాను. ఎలా ఉంటుందో చెప్పు. ఎలా అంటే రింగుల చుట్టూ, చిన్న కళ్ళు. చిన్న కళ్ళ రోజుకో కార్డు డబ్బా అయిపోద్ది, అంత పెద్దవి. నీకన్నా మా అక్కనయ్యో, నీ గురించి దగ్గరుండి చూసినట్టు చెప్పింది. నేను తనకి పరిచయం లేదే. పరిచయం అయ్యేంత రేంజ్లో ఫాలో చేసావు కదా. అంటే ఫాలో చేయడం చూసేసిందా? ఏ ఇంకా అర్థం కాలేదా? లేదు సార్, నేను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను. ప్రయోజనం ఏముంది? తను నేను చూసేసింది, నువ్వు ఫాలో అవుతున్న విషయం కనిపెట్టేసింది. ఇప్పుడు ఎలా సార్? చింటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఈసారి కేర్ఫుల్గా ట్రై చేస్తాను సార్. వద్దులే, ఈ దొంగ పోలీస్ ఆటికి చాలు. అదేంటి సార్, చాలా కాలం తర్వాత వర్క్ ఇచ్చారని సంబరపడ్డాను. ఏం చేస్తాం, మధ్యలోనే మ్యాటర్ అడ్డం తిరిగింది. అంటే ఇక నాతో పని లేదా సార్? ప్రస్తుతానికి లేదు. సార్ అడ్వాన్స్ తిరిగి అడగలే, భయపడకు. అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏమైంది? సర్లే, జరిగింది అది జరిగిపోయింది. మళ్ళీ కాల్ చేస్తాను. బయలుదేరు. కానీ మా అక్క కంట్లో మాత్రం పడకు. అలాగే సార్. వెళ్ళు. హలో, చెప్పరా. కనుక్కున్నావా? ఇంకా లేదురా, ట్రై చేస్తున్నాను. త్వరగా కనుక్కో. అలాగే కార్తీక్. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. తెలుసురా, టెన్షన్ పడకు. నేను కనుక్కుని నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓకే. కార్తీక్, ఇక్కడే ఉన్నావా? అవును. ఎంతసేపు ఫోన్ ట్రై చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తావు, లేదా ఎంగేజ్ వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తానని అర్థం చేసుకోవా? వేరే టెన్షన్లో ఉన్నాను. మనం కాన్ఫరెన్స్కి వెళ్ళాలని చెప్పాను, అంతకన్నా టెన్షనా? ఓ సారీ, నేను మర్చిపోయాను. ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావుగా. చెప్పానుగా నేను వేరే టెన్షన్లో ఉన్నానని. నాకు తెలుసులే నీ టెన్షన్ ఏంటో. తెలిసినప్పుడు ఇలా అరవటం ఎందుకు? అరవకేం చేయాలి? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు మేము వెయిట్ చేసాం. ఓహో, అందుకని నన్ను వెయిట్ చేయించావు? అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. మరి ఫోన్ ఎందుకు తీయలేదు? చెప్పానుగా వేరే టెన్షన్లో ఉన్నానని. వేరే ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. పూజ గురించి ఎంక్వైరీ చేయడానికే సరిపోతుంది కదా ఈ మధ్య. అవును, తను ప్రెగ్నెంట్, ఎక్కడుందో తెలీదు. తన కోసమే ట్రై చేస్తున్నాను. తప్పే ఉంది? ఈ మధ్య పూజ గురించి ఆలోచించడం ఎక్కువైనట్టుంది. నువ్వు ఆది గురించి ఆలోచించేదానికంటే తక్కువేలే. ఆదితో నేనెందుకు మాట్లాడుతున్నానో నాకు తెలుసు. పూజ గురించి నేనెందుకు వెతుకుతున్నానో నాకు తెలుసు. మాటలు బాగా నేర్చావు కార్తీక్. నేర్పించే వాళ్ళు ఎక్కువయ్యారు. నీకెన్ని పనులున్నా ఆఫీస్ పని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. నీతో ఆ కాన్ఫరెన్స్కి రానందువలన నష్టమేమి లేదు. నీకు నష్టం లేదు, నాకు నష్టం. పని చెప్పినప్పుడు చేయాల్సిన బాధ్యత నీది. మీ వాడినంటే కంపెనీలో చేరాను, కానీ పనివాడినంటే చేరేవాడిని కాదు. అలా ఎప్పుడైనా నిన్ను చూశానా? ఇప్పుడు చూస్తున్నావుగా. నేనేమన్నాను? అనాల్సిందంత అనేసి నేనేమన్నాను అని అమాయకంగా అంటే సరిపోదు. అంటే నువ్వు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగా? నీకసలు జ్వాలా, ఏంట్రా ఇది? చిన్నపిల్లలా కొట్లాడుకుంటున్నారు. చూడండి, పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతుందో. ఆ పరిస్థితి ఏంటో ఫోన్ చేసి చెప్పొచ్చుగా. జ్వాలా, ఏంటిది? ఏమైంది? చూడక్క, కాన్ఫరెన్స్కి వస్తానని చెప్పి పూజ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అయినా పూజ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం తనకేంటి? నేనే ఆలోచిస్తుంటే నీకేంటి? కార్తీక్, నువ్వు కూడా ఏంటి? జ్వాల, ఎక్కడికో బయలుదేరినట్టున్నావుగా, వెళ్ళు.
తను రానని చెప్పుంటే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు చెప్తున్నానుగా, నేను రాను, నువ్వు వెళ్ళు. పూజ గురించి మా ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడు. ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదేదో నేరమైనట్టు అరుస్తుంది. నీ టెన్షన్ తనకు తెలియాలిగా. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి. చందులా ఉంది కదా అని అభిమానం చూపిస్తుంటే అది అలుసుగా తీసుకుంటుంది. రూపంలో చందులా ఉన్నా నా చందు లక్షణాలు ఒక్కటి కూడా లేవు తనలో. పొగరు, డబ్బు ఉందన్న పొగరు. అలా అనుకో కార్తీక్, జ్వాల అలాంటిది కాదు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆ శ్రీధర్ చెప్పరా. ఒరేయ్ కనుక్కున్నాను రా. ఎన్నో నెలంట? 3 నెలలంట. ఏంట్రా మాట్లాడవేంటి? పూజది 3rd మంత్ ప్రెగ్నెన్సీ కాదు. అయితే ఆ అమ్మాయి పూజ కానట్టేగా. అంటే ఆ అమ్మాయి పూజ కాదా? సారీరా, పేరు పూజ ప్రెగ్నెంట్ అనేసరికి నేను టెన్షన్ పడి నేను టెన్షన్ పెట్టాను. సారీరా. పర్వాలేదురా, నా కోసమేగా నువ్వు టెన్షన్ పడింది. ఎనీహో థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకేరా. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏంటి కార్తీక్, పూజ గురించి మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు అదేనండి నా టెన్షను. పూజ లాంటి అమ్మాయి చనిపోయిందని తెలిసింది. ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్. అది ఒకవేళ పూజనేమో టెన్షన్లో నేను చేస్తుంటే మధ్యలో వచ్చి ఫోన్ చేశాను తీలేదు అని గోల్ చేస్తుంది. ఇప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి పూజ కాదని కన్ఫర్మ్ అయింది కదా? అదే ఫోను. అమ్మాయి మన పూజ కాదు, కాకపోతే జస్ట్ 3rd మంత్ ప్రెగ్నెన్సీ. థాంక్ గాడ్. అయినా పూజ గురించి నేను ఎంక్వైరీ చేస్తుంటే తనకెందుకు ఎంక్వైరీలు ఎక్కువయ్యాయి అది ఇది అంటుంది. ఎందుకు పూజ గురించి నువ్వు ఫీల్ అవుతుంటే తను తప్పుగా అనుకుంటుంది. ఎందుకు? యశోధర తన గురువు లాంటిది కదా. పూజ యశోధర కూతురని తెలుసు, పైగా గర్భవతిని తెలిసింది. నీ టెన్షన్ చూసి నువ్వే పూజని గర్భవతిని చేసావనుకుంటుంది. నేనా అంత చిల్లరగాళ్ళ కనిపిస్తున్నానా? నేనెందుకు ఇదంతా చేస్తున్నానో చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. వద్దు కార్తీక్, ఈ విషయం జ్వాలకు తెలియకూడదు. ఏ? జ్వాల యశోధర్ని గురువుగా భావిస్తుంది. పూజ ఇలా వూమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుందని తనకి తెలిస్తే ఆ విషయాన్ని యశోధర్తో చెప్పిందనుకో, యశోధర్ గురించి తెలిసిందేగా, మన హాస్పిటల్ పరువు పోతుంది. ప్లీజ్ కార్తీక్, ఈ విషయం మాత్రం జ్వాలతో అనుకో. పూజ గర్భవతన జాలితో ఎందుకిలా చేసిందో తెలియక నేను ట్రై చేస్తున్నాను. అది మాకు తెలుసు కదా. నేను వద్దన్నా ఆది చుట్టూ తిరుగుతుంది. నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను అపార్థం చేసుకుంటుంది. తనకివన్నీ ఏం తెలుసు కార్తీక్? అన్నీ తెలిసిన వాడివి నువ్వే అర్థం చేసుకోవాలి. పైగా కొద్ది రోజుల్లో అరుంధతి గారు కూడా ఉండరు. అదే బిజినెస్ పని మీద అమెరికా వెళ్తా అంటున్నారు. ఆమె లేకపోయినా జ్వాలకి నువ్వు తోడుంటావని అరుంధతి గారికి ఎంతో నమ్మకం. అలాంటిది నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏదో పూజ టెన్షన్లో అలా అన్నానే కానీ నాకు తన మీద ఎందుకు కోపం? నీ మనసు నాకు తెలుసు కార్తీక్. ఇది జ్వాలకి నువ్వు అండగా ఉండాల్సిన సమయం. తను తప్పు చేసినా నువ్వు సర్దుకుపోవాలి. మీ మధ్య నీలా దూరం పెరుగుతుందని తెలిస్తే అరుంధతి గారు బాధపడతారు. ఆమె మనతో ఉండి కొద్ది రోజులన్నా ప్రశాంతంగా గడపనిద్దాం. సారీ అండి, ఆమెను బాధ పెట్టాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు. పాపం జ్వాల మూడ్ అర్థం చేసుకోకుండా నేనే కోపడ్డాను. నేనే వెళ్ళి సారీ చెప్తాను. అందుకే మాకందరికీ నువ్వంటే అభిమానం. పరిస్థితిని అర్థం చేసుకుంటావు. ఏంటి కార్తీక్, అప్పుడే వచ్చేసింది? ఏంట్రా కాన్ఫరెన్స్ అన్నావు, అప్పుడే అయిపోయిందా? లేదక్కా, కొద్ది దూరం వెళ్ళగానే క్యాన్సిల్ అయిపోయింది. ఏ? బయలుదేరిన టైం బాగోలేదు. చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని నేను చల్లారుస్తాలేండి. జ్వాల, మమ్మీ ఎక్కడున్నారు? పైనున్నారు. సరే, ఒకసారి కలిసి వస్తాను. సారీ జ్వాల, ఏదో టెన్షన్లో ఉండి. నీ టెన్షన్స్తో నాకు పనేంటి? నీకే కాదు అవతల వాళ్ళకి కూడా టెన్షన్స్ ఉంటాయని ఎందుకు అనుకోవు? నీ టెన్షన్స్ అన్ని పూజ గురించేగా.
అవును, పూజలాంటి అమ్మాయి చనిపోయిందని తెలిసింది. తన కోసం ఫోన్ గురించి వెయిట్ చేస్తుంటే నీ కాల్ వచ్చింది, లిఫ్ట్ చేయలేకపోయాను. పూజ గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటి? తను అమాయకురాలు, కేవలం నా కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. పైగా గర్భవతి అని తెలిసింది. ఎవరి వల్ల వచ్చిందో తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఇన్ని తెలిసినప్పుడు అది కూడా తెలిసే ఉంటుందిగా. తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అంత అవసరం నీకేంటి? ఒక అమాయకురాలి జీవితం ఏమవుతుందో అన్న సింపతి. దాని గురించి వాళ్ళ మమ్మీ చూసుకుంటుందిగా. ఏం చూసుకుంటుంది? పూజ గర్భవతి అని తెలిస్తే యశోద అవమానంగా భావించి కూతుర్ని కూడా చంపుకుంటుంది. అందుకని ఆమె బాధ్యత నువ్వు తీసుకున్నావా? తప్పే ఉంది. కడుపుతో ఉన్న అమ్మాయి ఒంటరిగా ఎవరూ తెలియని వాళ్ళ మధ్య ఎలా ఉందో ఏంటో. పని మానేసి వెళ్ళి వెతకలేకపోయావా? ఎందుకలా మాట్లాడుతున్నావు జ్వాల? నువ్వు ఒక ఆడపిల్లవేగా. నా గురించి అంత కేర్ తీసుకుంటున్నట్టు నాకెప్పుడు అనిపించలేదే. కేర్ తీసుకోవాలి అన్నా తీసుకోనేవోగా. నువ్వు తీసుకునే కేర్ ఏముంటుంది? ఆది దగ్గరికి వెళ్ళొద్దు, తనతో మాట్లాడద్దు, ఇదేగా. నీకు అర్థం కానప్పుడు నేనెంత చెప్పినా వేస్ట్. థ్యాంక్స్. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడమే మంచిది. జ్వాల ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతుంది. సమయానికి నేను రాకపోయింటే వాళ్ళిద్దరి గొడవ ఇంకా పెద్దదై ఉండేది. అదే నాకు బాధగా ఉంది. ఈ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. చందు ఎక్కడుంది? కిందే ఉంది. ఇలా వదిలేస్తే ఈ ఆలోచనలు పెరిగిపోతాయి. చందు మైండ్ని డైవర్ట్ చేయాలి. నేను మాట్లాడతాను. ఉమ్. చందు, ఏంటి చందు? కార్తిక్తో అలా చిన్నపిల్లల గొడవలేంటి? ఏం లేదు మమ్మీ. నేను నీకెన్నోసార్లు చెప్పాను, నేను వెళ్ళాలి, ఉండాలన్నా ఉండలేను. నువ్వు నీ తల్లిని కలుసుకుంటే నా బాధ్యత తీరిందన్న తృప్తితో వెళ్తాను. నువ్వు ఇలా అసలు విషయాలు వదిలేసి మిగతా విషయాలు పట్టించుకుంటూ టైం వేస్ట్ చేస్తే నా కోరిక తీరకుండానే అసంతృప్తిగా వెళ్ళిపోతాను. అదే, నేను అమెరికాకు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. చందుగా నీ బాధ్యత నీ తల్లిని కలుసుకోవడంతో సరిపోదు. నిన్ను కన్న కూతురులా పెంచి పెద్ద చేసిన ఆ రాఘవరావు గారి కుటుంబాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. విశాల్ని నిషాని ఒక్కటి చేశావు, అలాగే శ్వేతని రాహుల్ని కూడా దగ్గర చేసావనుకో, వాళ్ళ సమస్య కూడా తీరిపోతుంది. చందు, మీ అమ్మ గురించే కాదు, వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఏమంటావ్? అలాగే మమ్మీ. చూడు చందు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కార్తీక్ విషయంలో నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. పూజ ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి అతను బాధపడుతున్నాడు. ఆ జాలితోనే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అంతేకాని తనలో మరే దురుద్దేశమూ లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చూడు, మనకు మనం ఊహించుకున్నవి నిజం కాదని తెలిసినప్పుడు ఆ బాధ నరకంలా ఉంటుంది. ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూడాలనుకున్నా తప్పు చేశావన్న భావం చూడనివ్వదు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. పూర్తిగా బాయ్స్ స్కూల్ ఇది, బాల విముక్తి చదువుకునే కళాశాల ఇది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా సుమారుగా 200-300 మంది విద్యార్థులు ఉంటారు ఈ కాలేజీలో. దాంట్లో ఈ డైలీ సంబంధించి ఏదైతే ఉందో చుట్టూ కట్టే గోడ, ఆ గోడ ఏదేమైనా నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చక్క. ఏ ఎందుకులే, ఏదన్నా అంటే నీకెందుకు అంటావు? అనన్లే, చెప్పు.
నీకే ఇక్కడ రిలాక్స్గా కూర్చొని టీవీ చూస్తున్నావు, మాకు అక్కడ సినిమా కనబడుతుంది. మంచిదేగా, టికెట్ లేకుండా సినిమా కనిపిస్తే. నువ్వు జోకులు బాగానే వేస్తున్నావు, టెన్షన్తో మాకు నరాలు తెగిపోతున్నాయి. తెగితే ముడేసుకోవచ్చు గాని విషయం చెప్పు. రాధిక్ గురించి శ్రీధర్ తెలిసిపోయేలా ఉంది. ఎలా తెలుస్తుంది? మాకు తెలియకుండా రాధి విషయం నువ్వు రహస్యంగా దాస్తావు. ఆ శ్రీధర్ ఎవరికి కనిపించకుండా రాధి గురించి వెతుకుతున్నాడు. వెతికితే దొరకాలిగా. అదే పనిగా వెతుకుతూ ఉంటే ఏదో రోజు దొరకపోదు. నాకా భయం లేదు. ఏంటక్క మూర్ఖత్వం, నీకు భయం లేదేమో, నాకు భయం వేస్తుంది. ఆ శ్రీధర్ కానీ రాధి దొరికిందనుకో, నీతో పాటు నాకు తాటలేచిపోద్ది. ఇప్పుడేం చేయమంటావు? ఆ రాధికి ఎక్కడుందో నాకు చెప్పొద్దులే. అడిగినా చెప్పనులే. పెద్ద చెప్పొద్దులే, నేను అడగను కానీ నా మనసుకి అది కీడు శంకిస్తుంది. ఓ పంచే, ఓసారి ఫోన్ చేసి పొజిషన్ ఏడు కనుక్కోవచ్చు కదా. రేపు చేస్తానులే. ఏమో అక్క, నాకేదైనా అనిపించిందంటే అది జరిగి తీరుతుంది, అదే నా భయం. ప్రశాంతంగా ఉండనివ్వవు కదరా. నమస్తే మేడం. ఎరా, ఏం చేస్తున్నారు? కాపలా కాస్తున్నాం మేడం. ఏం ప్రాబ్లం లేదుగా? ఏం లేదు మేడం. జాగ్రత్త. అలాగే మేడం. తేడా వచ్చిందో నా సంగతి తెలుసుగా? తెలుసు మేడం. జాగ్రత్త. సరే మేడం. నీ కోరిక తీరిందా? ఏదో నీ మంచి కోరే చెప్పాను. నమస్తే మేడం. ఏ నారాయణ, చాలా హుషారుగా ఉన్నావు. పునాదుల మీద గోడలు వేస్తుంటే సంతోషంగా ఉండదండి. మొదలు పెట్టావా? ఆలస్యం అమృతం విషయం అన్నారు కదండి. అతివేగం అనర్థం అని కూడా అన్నారు. సందర్భాన్ని బట్టి సూక్తులు మారుతుంటాయండి. నువ్వు రాంగ్ టైంలోనే వస్తావు కదా. వీడొకడు. ఎవరు? టాబీ మేస్త్రి అండి. మాట్లాడొచ్చుగా. కాల్ చేస్తే మాట్లాడచ్చండి, మిస్ కాల్ ఇస్తే ఏం మాట్లాడతాం. నువ్వు కాల్ చెయ్యి. బ్యాలెన్స్ అయిపోయిందండి. అసలు నువ్వైపోవాలి. నా సెల్ నుంచి చెయ్యి. థ్యాంక్స్ అండి. అది నీ సెల్ నుంచి చేసుకోవచ్చుగా. బ్యాలెన్స్ అయిపోయింది. అదేంట్రా, పోస్ట్ పెయిడ్ కదా. అదేనక్క, బిల్ కట్టలేదు, కట్ అయిపోయింది. ఒకసారి ఒక్కొక్కసారి చూడండి సార్, మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. చెప్పు మేస్త్రి, మళ్ళీ 25 బస్తాలు సిమెంటా? పని చేస్తున్నారా తింటున్నారా? సర్లే, షాపుడికి ఫోన్ చేసి చెప్తానులే. ఏంటి ఇసుక కావాలంటే ఒక రోజు ముందు చెప్పుకోవచ్చు కదా. సర్లే, నేను ట్యాంకర్ కూడా నేనే ఫోన్ చేసి చెప్తానులే. ఫోన్ సార్ ఇంకొక ఫోన్ సార్, ఇంకొక. నారాయణ. హలో, నారాయణ మాడుతున్నానా? మన బోర్మన్ సైడ్ కి ఓ 25 బస్తాలు సిమెంట్ అంటే పంపించు. ఇచ్చేస్తానయ్యా, 1 వీక్ లో ఇచ్చేస్తాగా. ఫోన్ కట్ అయిపోయింది, బిల్లు కడితే
ఏంటి ట్రాలీ లేదా? రిక్షాలో పంపించవా? పని అయిపోయింది అక్కడ. ఇగో నువ్వు ఆలోచన చేయబాక, అక్కడ పని అయిపోయింది అక్కడ. ఫోన్ సార్ ఇసుక కూడా అయిపోయిందండి సార్. ఇసుక హలో కంకర ప్రభాకరా, కంకర వద్దులే కానీ పోలోడు ఇసుకు పంపించు. ఏమయ్యో ఇల్లు కట్టుకునేది ఉండటానికే, పారిపోవడానికి కాదు. థ్యాంక్స్. ఫోన్ సార్ వాటర్ రోడ్ కూడా చేస్తే పని. నారాయణ హలో నేనయ్యా నారాయణ మాడుతున్నాను. ఇదిగో మన బోర్బండ్ సైట్ మీదకి ఓ నీళ్ళ ట్యాంకర్ పంపించు. అబ్బో వాచ్మెన్ ఇస్తాడు, తీసుకోవే డబ్బులు. హలో ఇదిగో మన బోర్బండ్ సైట్ మీదకి గోరుబట్టలు అయిపోయినట్టయా, ఓ 50 పంపించి చెప్తాను. పంపించి. సాయంత్రం సైడ్ మీదకి రావా, మొత్తం ఇచ్చేస్తాను. వెనకై కూడా ఇచ్చేస్తాను. తెగ మాట్లాడుతున్నాం. ఇదేనా పబ్లిక్ ఫోనా? ఏంటి సార్ చూస్తున్నారు? అవసరమా నీకు ప్రతి దానికి పానకలో ప్రకలు అడ్డు? ఆ పని మీది. రీఛార్జ్ చేయించుకొని వచ్చేస్తానండి. అది అక్క ఒకసారి ఫోన్ ఇవ్వు. నేను అర్జెంట్గా ఫోను. నేను అర్జెంట్గా ఒక కాల్ చేయాలి, నువ్వు తర్వాత మాట్లాడు. టైంకి బిల్ పే చేసుకోవచ్చుగా. నారాయణ నిన్ను కన్న కూతురులా పెంచి పెద్ద చేసిన ఆ రాఘవరావు గారి కుటుంబాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. విశాల్ని నిషాని ఒక్కటి చేశావు, అలాగే శ్వేతని రాహుల్ని కూడా దగ్గర చేసావనుకో, వాళ్ళ సమస్య కూడా తీరిపోతుంది. చందు, మీ అమ్మ గురించే కాదు వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఏమంటావు? మమ్మీ చెప్పింది కరెక్టే కదా. అమ్మ దొరికేలోపు చెల్లెలు పెళ్లి విషయం కూడా తేల్చేస్తే తను హ్యాపీగా ఉంటుంది. విశాల్ నిషాల గురించి నాన్నకి దిగుల్లేదు. ఉన్న దిగులంతా శ్వేత పెళ్లి గురించే కదా. సో ముందు శ్వేత పెళ్లి జరిగేలా ఆలోచించాలి. శ్వేత పెళ్లి విషయంలో కూడా హెల్ప్ చేయగలిగేది ఆది మాత్రమే. ఆదిని అడ్డం పెట్టుకుని శ్వేత పెళ్లి జరిగేలా చూడాలి. హలో ఆది. హాయ్. హాయ్. ఏం చేయాలి అలా ఉన్నావు? ఏం లేదు. మీకు తెలిసిన 4 తిక్క పేర్ల గురించి చెప్పండి. ఎందుకు చెప్పండి, చెప్తాను. తిక్కరాముడు, తింగరోడు, నారాయణ. నారాయణ అది తిక్క పేరా? ఆడు తిక్కలోడే కదా. ఇంకా తిక్కల రామారావు, కటింగ్ కాంతారావు, టింగిరి మంగరోడు, మంగర డింగిరోడు. అంతేనా? అంతే అంతే అంటే చాలా ఉన్నాయి. వాటిలో మీకు ఏ పేరు బాగుంటుంది? అదేంటి మీరేగా అన్నది ఆ లేడీని చూపించలేకపోతే పేరు మార్చుకుంటానని. చూస్తున్నావుగా ఎంత ట్రై చేస్తున్నాను. ఫలితం లేని ప్రయత్నం చేసి మాత్రం ఉపయోగం ఏముంది?
నేను మిమ్మల్ని చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. నా గెస్ కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. సరే, దాంట్లో ప్రూవ్ చేసుకోలేకపోయారు. కనీసం రాహుల్ శ్వేతలనైనా కలిపితే మన రూట్ క్లియర్ అవుతుంది అని చెప్పాను. అది కూడా చేయలేదు. రాహుల్కి పెళ్లి కాకుండా ఉన్నంత వరకు మనం కలుసుకోవడం కూడా వేస్ట్. అనవసరంగా ఒకరి మీద ఒకరం ఎఫెక్షన్ పెంచుకున్నాక మీ అక్కయ్య మన ఇద్దరిని విడదీసిందనుకోండి, అప్పుడు మీరు బాధపడాలి, నేను బాధపడాలి. అవసరమా? అలా జరగనివ్వండి జ్వాల. అన్నీ చేస్తానంటారు, ఏది చేయరు. లేదు జ్వాల, త్వరలోనే శ్వేత రాహుల్ పెళ్లి జరిగేలా ప్లాన్ చేశాను. ఆ తర్వాతే మనం కలుసుకుందాం. అదేంటి? మరి మీరు ప్లాన్ చేసి వాళ్ళ పెళ్లి జరిగి చాలా పెద్ద ప్రాసెస్ కదా. అప్పటి వరకు మీ ఇంటికొచ్చినా మీతో సరిగ్గా మాట్లాడలేక నేను ఇబ్బంది పడతాను. అదే రాహుల్ పెళ్లి త్వరగా జరిగితే మనం మాట్లాడుకున్నా తిరుగుతున్నా మీ అక్కయ్య పట్టించుకోదు. నా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. జ్వాల ప్లీజ్, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. రాహుల్ శ్వేతల పెళ్లి త్వరగా అయ్యేలా చూడండి. ఇప్పటికిప్పుడంటే ఎప్పుడో జరిగితే మీ గొప్పతనం ఏముంది? ఏ ఆడపిల్లైనా ఛాలెంజింగ్ గా ఉండే మగాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. బిజినెస్ లో మీ తెలివితేటలు చూసి ఇష్టపడ్డాను. అక్కడున్న తెలివితేటలు ఇక్కడేమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాహుల్ శ్వేతల పెళ్లి జరగాలి, అంతే కదా? చూడు ఎలా జరిపిస్తాను. అదే నాకు కావాలి. ఏదో మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న బాధలో అన్నాను కానీ మీరేం ఫీల్ అవ్వలేదు కదా? సారీ. చచ్చా. సరే, త్వరగా వెళ్ళి పెళ్లి జరిగేలా చూడండి. అప్పుడు ఇలా దొంగచాటుగా కలవడాలు, ఫోన్లో మాట్లాడుకోవడాలు ఉండవుగా. మన ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు ఉండొచ్చు. విత్-ఇన్ డేస్లో మ్యారేజ్ జరిపిస్తాను. ఆ తర్వాత మనం కోరుకున్నట్టుగానే ఉండొచ్చు. ఓకే. చందు, ఏంటి ఒంటరిగా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. కార్తీక్తో జరిగిన దాని గురించా? అది కాదు. మరి అమ్మ గురించా? అమ్మ గురించి ఆలోచించే ముందు నేను చెయ్యాల్సిన కొన్ని పనులున్నాయక్క. అమ్మ కన్నా ముందు చేయాల్సిన పనులా? ఏంట్రా అవి? శ్వేత పెళ్లి. అదేం చందు, అమ్మ గురించి అంత సిన్సియర్గా ట్రై చేస్తున్నావు కదా, మధ్యలో శ్వేత పెళ్ళేంటి? అమ్మ దొరికిన మరుక్షణం నన్ను నేను మర్చిపోతానక్క. చందుగా మారిపోతాను. జ్వాల అనే పులితోలు చూసి భయపడుతున్న ఈ జనం అప్పుడు నన్ను చూసి భయపడరు. ఒక రకంగా నా తల్లిని కలిసిన తర్వాత నేనే జ్వాలగా ఉండలేను. నా తల్లిని చూసుకోవడం తప్ప మరో పని చేయలేను. జ్వాలగా నా అవతారం ముగిసిపోయేలోపు నేను చేయగలిగే పనుల్లో శ్వేత పెళ్ళొకటి. తమ్ముణ్ణి తన భార్యని ఒకటి చేశాను. మిగిలింది శ్వేత. తనని తనకి నచ్చిన వాడికిచ్చి దగ్గర చేస్తే నాకో బాధ్యత తీరుతుంది. ఇదంతా బానే ఉంది, కానీ ఎలారా? ఆది ఉన్నాడుగా. యశోధర్ని కాదని ఆది ఏం చేయగలడు? యశోధర మాటనైనా కాదనగలడేమో కాని నా మాట కాదనలేడు. సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు కదా. కానీ ఆదికి శ్వేత పెళ్లికి సంబంధం ఏంటి చందు? ఆదికి ఆ ఇంట్లో రాహుల్ అడ్డుగా ఉన్నాడు. రాహుల్ కోసం యశోధర పావులు కదుపుతోంది. అదే రాహుల్కి పెళ్ళైపోతే ఆదికి లైన్ క్లియర్ అయిపోతుంది. సో నా కోసం ఒక రకంగా, తన కోసం ఈ పెళ్లి జరిపించడానికి సహాయం చేస్తాడు. కానీ ఆది యశోధర కన్నా తెలివిగలవాడు కాదు కదా.
తప్పక్క. ఆది తెలివిని తక్కువగా అంచనా వేకు. ఎందుకు అక్క వెనుక దాక్కుంటాడో తెలియదు కాని యశోదరను మట్టి కరిపించే తెలివితేటలు ఆది దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అక్క అన్న అభిమానమో ఏమో తన దగ్గర తన తెలివితేటలు వాడడు. ఇప్పుడు వాడేలా చేస్తాను. వజ్రాన్ని వజ్రంతోనే కోస్తాను. మరి ఆదితో ఈ విషయం మాట్లాడావా? మాట్లాడాను. రిజల్ట్ ఎందుకో లేట్ అవుతోంది. పాపి చిరాయు 100 ఏళ్ళు. ఆది ఫోన్. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను. రియలీ? అబద్ధం అనుకుంటున్నావా? చచ్చా, అలా అని కాదు. ఏంటి, రాహుల్ శ్వేతల పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా వాళ్ళిద్దరి పెళ్లి జరిగేలా చూస్తాను. అలాగని రేపే చేయలేం. మా అక్క తెలియకుండా చేయాలి కదా. అందుకని 1 మంత్ టైం కావాలా? 1 మంత్ కాదు, సమ్ డేస్. నాకేం బాధలేదు. ఈ లోపు మీ అక్కయ్య మమ్మీని మేనేజ్ చేసిందనుకో. ఊరుకో జ్వాల, కల్లో కూడా నువ్వు నా దానివి కాదు అనేది ఊహించలేకపోతున్నాను. నేనెప్పుడూ నీదాన్నే.